నమస్తే, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నేను సీతారామరాజు. ముందుగా ఈరోజు పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు చూద్దాం. నమస్తే తెలంగాణ చూద్దాం. ముందుగా ఇందిరమ్మ పాలన అంటే ఇండ్లు కూల్చుడా అంటూ నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని సూటిగా ప్రశ్నించిన అంశం ప్రధానంగా మనకు కనిపిస్తోంది. భూదాన్ భూములు దక్కాల్సింది నిరుపేదలకే, పెద్దలకు కాదు అంటూ ఆయన నిలదీశారు. నిన్న ఖమ్మం జిల్లాలోని వెలుగుమట్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇళ్లను, పేదల ఇల్లు కూల్చిన సంఘటన స్థలాన్ని నిన్న కేటీఆర్ గారు సందర్శించారు. అక్కడ బాధితులను పరామర్శించారు. వారి కష్ట నష్టాలను తెలుసుకున్నారు, వారిని ఓదార్చారు, వారికి భరోసానిచ్చారు. వారికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని ధీమా అలాగే ధైర్యం చెప్పిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఈ క్రమంలో అక్కడి మహిళలు, బాధితులంతా కూడా కేటీఆర్ గారికి తమ బాధలు చెప్పుకున్నారు, కన్నీటి పర్యంతమయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమ జీవితాలను బుగ్గిపాలు చేసిందని చెప్పేసి ఆడబిడ్డలంతా కూడా కంటతడి పెట్టుకున్న దృశ్యాలు అందరినీ కూడా తీవ్రంగా కలిచివేసిన సందర్భం కూడా కనిపించింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాటు ఎప్పుడు కూడా తమను ఇబ్బంది పెట్టలేదని వారంతా కూడా గుర్తు చేసుకున్నారు. కానీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత అడుగడుగునా కూడా గ్యారంటీల పేరిట మోసం చేయడమే కాకుండా చివరికి తమకు నిలువ నీడ లేకుండా చేశారని చెప్పేసి భాగ్యులు, బాధితులు వారందరూ కూడా తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేసిన సందర్భం కనిపించింది. వారి కష్టాలు, కన్నీళ్లు వారంతా కూడా చెప్పుకున్నారు. దీంతోపాటు కనీసం నిరసన తెలిపే హక్కు కూడా లేకుండా తమను ఈడ్చి పారేశారని చెప్పేసి వారంతా కూడా ఆవేదన వ్యక్తం చేసిన సందర్భం కూడా కనిపించింది. ఈ క్రమంలోనే వారికి తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ అన్ని విధాలుగా కూడా అండగా ఉంటుందని కేటీఆర్ గారు మహిళా లోకానికి, అక్కడ ఉన్న కుటుంబ సభ్యులకు, బాధితులందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన ధీమా ఇచ్చారు, భరోసా కల్పించిన సందర్భం కూడా కనిపించింది. అక్రమార్జన కోసమే నిరుపేదలను టార్గెట్ చేసింది ప్రభుత్వం అంటూ కూడా ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడిన అంశం కూడా మనకు కనిపిస్తోంది. కూల్చివేతలు కరెక్ట్ అయితే ఆర్డీఓను ఎందుకు బదిలీ చేసిందని కూడా ఆయన నిలదీశారు. 3 మంత్రులు, ఖమ్మంలో ఉన్నవారు 3 మంత్రులు ఎవరైతే ఉన్నారో వారు మాయగాళ్ళు, వారిని నమ్మి మోసకపోకండి అంటూ సందర్భం కూడా కనిపించింది. కాంగ్రెస్ ప్రభుత్వం దాష్టికాన్ని, అలాగే దౌర్జన్యాన్ని కేవలం ప్రజాక్షేత్రంలోనే కాకుండా చట్ట సభల్లో కూడా నిలదీస్తాం, ప్రజల పక్షాన పోరాడతాం, ఎంత వరకైనా వెళ్తాం, అవసరమైతే సుప్రీంకోర్టు, దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు వద్ద వరకు కూడా వెళ్ళి బీఆర్ఎస్ తరఫున మీకోసం న్యాయ పోరాటం చేస్తామని కూడా బాధితులకు భరోసా ఇచ్చిన సందర్భం. 2.5 ఏళ్లలోనే కేసీఆర్ గారు సీఎం కాబోతున్నారు. రానున్న రోజుల్లో కూల్చిన చోటే మళ్ళీ మీకు ఇండ్లు కట్టించే బాధ్యత మాది అని చెప్పి స్పష్టం చేసిన సందర్భం కూడా కనిపించింది. భూదాన్ బాధితులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భరోసా, పార్టీ నాయకులతో కలిసి ఇండ్ల కూల్చివేతల ప్రాంతం పరిశీలన అంటూ ఈ సమగ్రమైన కథనం మనకు కనిపిస్తోంది. ఆ ఫోటో ఐటమ్ కూడా కనిపిస్తుంది. బాధితులతో ఏ రకంగా మమేకమై వారి కష్టాలు తెలుసుకున్నారు, వారి కన్నీళ్లు తుడిచే ప్రయత్నం చేశారో ఆ ఫోటో ఐటమ్స్ కూడా కనిపిస్తున్నాయి. పెద్ద సంఖ్యలో, వేల సంఖ్యలో అక్కడ బాధితులతో పాటు ప్రజలు కూడా తరలివచ్చిన సందర్భం. ఖమ్మం అంటే బీఆర్ఎస్ హయాంలో ఒక అభివృద్ధికి గుమ్మంగా ఉండేది. 10 ఏళ్ల పాటు అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు వేదికైన ఖమ్మం ఇప్పుడు కూల్చివేతలకు పతాక శీర్షికలు ఎక్కడం, కూల్చివేతలకు కేంద్రంగా మారడం అనేది ఖమ్మంలో మారిన ముఖ చిత్రానికి నిదర్శనమని వారంతా కూడా స్పష్టం చేసిన అంశం కూడా మనకు కనిపిస్తోంది. వాటికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఈరోజు మనం ఇక్కడ చూడొచ్చు. దీంతోపాటు ఖమ్మం ఆర్డీఓపై బదిలీ వేటు, కూల్చివేతలపై విమర్శలతో అధికారిని బలి చేసిన సర్కార్ అంటూ ఈ అంశం కూడా కనిపిస్తోంది. పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం కావడం, రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీనిపై పౌర సమాజం కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలోనే ఈ కూల్చివేతల విమర్శలతో అధికారిని బలి చేసింది సర్కార్ అనే ఈ వార్త కూడా మనకు కనిపిస్తూ ఉంది. దీంతోపాటు రాజకీయ ఒత్తిళ్లతోనే కర్ల రాజేష్ హత్య అంటూ మరో అంశం కూడా మనం చూస్తూ ఉన్నాం. 4 నెలలైనా ప్రభుత్వం ఎందుకు స్పందించదు, ఉత్తమ్ సమాధానం చెప్పాలి. డీఎస్పీ, సిఐ, ఎస్ఐలను సర్వీస్ నుంచి తొలగించాలని కూడా నిన్న కేటీఆర్ గారు డిమాండ్ చేశారు. కర్ల రాజేష్ కుటుంబాన్ని పరామర్శించారు, వారి కుటుంబ సభ్యులను ఓదార్చిన అంశం కూడా మనకు ప్రధానంగా కనిపిస్తోంది. అలాగే పేదలు కాదు వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు అంటూ మరో వార్త కూడా మనం చూస్తున్నాం. ఖమ్మంలో ఇండ్ల బాధితులపై పొంగులేటి ప్రేలాపన అంటూ ఈ అంశం కూడా ప్రధానంగా మనకు కనిపిస్తోంది. గూడు చెదిరి దుఃఖంలో ఉన్న వారిని అవమానకరంగా వ్యాఖ్యలు చేసి వారిని మరింతగా అవమానించారనే అంశం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కూల్చివేతలపై మీడియా ప్రశ్నలకు జవాబు దాటవేత అంటూ ఈ అంశం కూడా కనిపిస్తోంది. ఇక ముందు కూల్చివేతలు ఉంటాయని పరోక్షంగా సంకేతాలు ఇచ్చారనే అంశం కూడా మనం చూస్తున్నాం. ఈ మొత్తం వ్యవహారం కూడా మరింత దుమారం రేపుతున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. అలాగే ఇక రోడ్డెక్కితే సెస్ అంటూ మరో వార్త కూడా మనం చూస్తున్నాం. 1 నుంచి కొత్త వాహనాలపై బాదుడు, రోడ్ సేఫ్టీ సెస్ పేరిట రేవంత్ సర్కార్ షాక్ అంటూ ఈ అంశం కూడా కనిపిస్తోంది. కొత్తగా వాహనాలు కొనేవారికి బెంబేలు అంటూ
ఈ అంశం కూడా మనం చూస్తున్నాం. అలాగే నల్లమల సాగర్కు అడ్డు చెప్పొద్దు, చంద్రబాబు నోట మళ్ళీ శుద్ధపూస మాటలు అంటూ మరో వార్త కూడా కనిపిస్తూ ఉంది. కాళేశ్వరాన్ని తాను ఏనాడు అడ్డుకోలేదట. తెలంగాణ ప్రాజెక్టులకు మోకాలడ్డింది ఎవరు, అనుమతులు ఇవ్వద్దని ఎవరు కేంద్రానికి లేఖ రాశారని ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నిస్తూ ఈ కథనం. కోర్టుల్లో పదుల సంఖ్యలో కేసులు వేసిందెవరో తెలంగాణ సమాజానికి తెలుసనే విషయం కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. తెలంగాణ హక్కులకు గండి కొడుతూ ఏపీ ప్రాజెక్టు నిర్మాణం చేపడుతోంది, అయినా సరే అడ్డుకోవద్దంటూ నీతి వాక్యాలు చెప్తా ఉన్నారు. తెలంగాణ రైతులకు ఇటు కృష్ణ అలాగే గోదావరిపై ఉన్న జల హక్కులను కాలరాసే విధంగా అడుగడుగునా ప్రాజెక్టులు నిర్మిస్తూ మరోవైపు తెలంగాణను అడ్డు చెప్పవద్దని చెప్పేసి మాట్లాడతారా అంటూ ఈ సందర్భంగా నిలదీస్తున్న అంశం మనకి ఇక్కడ ప్రధానంగా కనిపిస్తూ ఉంది. దీంతోపాటు ఒకసారి సెకండ్ పేజ్ కూడా చూద్దాం. సెకండ్ పేజ్లో కూడా ప్రధానంగా రైట్